మన రక్తంతో మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచాడు. ఒక్క దూతను వదిలితే చాలు మొత్తానికి చెప్తాడు సువార్త. కానీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలా. ఎటుగుడి నిన్ను తన రక్తంతో కడుక్కున్నాడు కనుక నీకు ఉన్నంత అవకాశం మేరకు ఆయన పనిని చేయడానికి, ఆయనను గూర్చి నువ్వే లోకానికి చాటడానికి నీకు సువర్ణ అవకాశం ఇచ్చాడు ఆయన. ఇది బంగారు అవకాశం. దూతను చేయమంటే చేయును, కానీ దూతకి నో ఛాన్స్. కొర్నేలికి కనపడ్డాడు దూత. ఎవరికి? కొర్నేలికి కనపడ్డాడు దూత. కనపడి, కొర్నేలి నీ ప్రార్థనలు అక్కడ వినపడ్డాయి, నీ ధర్మకార్యములు, నీ భక్తి ఇదంతా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది. కాబట్టి నువ్వు యొప్పేకు మనుషులను పంపి చర్మకారుడైన సీమోను అను వాని ఇంట, సీమోను పేతురు దిగున్నాడు, అతన్ని పిలిపించు. ఏ మాటల చేత నీవు రక్షణ పొందాలో ఆ మాటలు అతడు నీకు చెప్తాడు అన్నాడు. నీ ధర్మకార్యాలు అక్కడ జ్ఞాపకార్థంగా చేరినాయి, నీ ప్రార్థనలు వినబడ్డాయి. ఇన్ని మాటలు చెప్పిన దూత ఏసే నిజమైన దేవుడు తెలుసుకోవయా అని చెప్తే అయిపోదా? ఇన్ని మాటలు చెప్పినాడు, ఆ ఒక్క ముక్క కూడా చెప్పొచ్చుగా. మళ్ళీ దానికి మళ్ళీ అక్కడికి పంపించి ప్రయాణాలు చేపించి జర్నీలు చేపించి సీమోను పేతుని పిలిపించు, ఆయన చెప్తాడు నీ, కానీ మళ్ళీ ఆయన గురించి చెప్పటం ఏందినా? అంటే దూతకు అంతవరకే పర్మిషన్. మరి సువార్త ఎవరు చెప్పాలంటే దూత కాదు. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచ్చితివే. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచ్చితివే. ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను కాలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను కాలంచగా. కొర్నేలికి అంతవరకే చెప్పాడా దూత? ఇంకేమైనా చెప్పాడా? యేసయ్య నీ పాపాల కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మారు మనసు పొందు, ఆయన ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు, ఎన్ని చెప్పాడా? యేసు అనే పేరే ఎత్తలా. మరి అదెవరు చెప్పారు? ఆ సువార్తను ఎవరు మోసుకొచ్చారు? దానికోసం ఎవరికి పర్మిషన్ ఇవ్వబడింది? సీమోను పేతురికి. దూతకి ఇవ్వలా.